నెక్స్ట్ శ్రీ సాయి పాదాల చెంత జీవన సాఫల్యం పొందిన భక్తులండి. అది మంచి భక్తుడైన సిహెచ్ రజనీ కుమార్ గారికి బాబా ఇవ్వడం జరిగిందండి. కాబట్టి మన సిహెచ్ రజనీ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దగ్గర ఉన్నాం సార్, యువతలు మీ ఇష్టం. ఎక్కడో చెప్పండి, మీరు నిలబెట్టండి. సద్గురు సాయి పరబ్రహ్మణే నమః. అందరూ కూడా నాతో పాటు పలికితే ఈ ప్రార్థనా మంత్రాలని ముగించుకున్న తర్వాత మనం మన సత్సంగంలోకి వెళదాం. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. సాయి బంధువులరా, మన ప్రాచీన భారతీయ వేదాంతులు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థనా శ్లోకాల్లో ఇవి ఒకటి. వేదాంతులు అనగానే ఏమిటి వేదాంతం అంటే, వేదాల చివర ఉండేటువంటి దానిని వేదాంతం అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. వాస్తవానికి వేదాంతం అంటే, వేదం అంటే జ్ఞానం, అంతం అంటే చివరిది, చిట్ట చివరి జ్ఞానం ఏదైతే ఉందో అది వేదాంతం. ఇక దాని తర్వాత నువ్వు తెలుసుకోవలసినటువంటి జ్ఞానం ఏదీ లేదు అని ఉపనిషత్తులు తెలియజేస్తూ ఉన్నాయి. ఏమిటి ఆ జ్ఞానం? మన భారతీయులనే పేరులోనే భా అంటే జ్ఞాన ప్రకాశం, రత అంటే కలిసి ఉండటం. భారతీయులు అంటే జ్ఞానంతో కలిసి ఉండేటువంటి వారు. వీరి అంతిమ లక్ష్యం కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే నిర్ణయించబడింది. మా అంతిమ లక్ష్యం జ్ఞానం అనేటువంటిది. అందుకే ఈ శ్లోకంలో, ఈ మంత్రంలో మమ్మల్ని సత్యం వైపుకు నడుపు. సత్యం ఏదైతే ఉందో, ఇందాక సార్ చెప్పారు సుబ్రహ్మణ్య రెడ్డి గారు, ఈ అనంత విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి సత్యం ఏదైతే ఉన్నదో ఆ సత్యానికి మమ్మల్ని చేర్చు. ఇక్కడ దేవుడి పేరు కానీ మతం పేరు కానీ ఏది లేదండి, సత్యాన్ని మమ్మల్ని చేర్చు అని చెప్పి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే అజ్ఞానాంధకారం నుండి జ్ఞాన ప్రకాశం వైపు మమ్మల్ని నడుపు. అలాగే భయం అనేటువంటి మృత్యువు నుంచి నిర్భయం అనేటువంటి అమృతత్వం వైపుకు మనల్ని నడుపు అనేటువంటిది మన ప్రార్థన. బాబా వారు ఆ సత్యస్వరూపులు. సదా సత్స్వరూపం చిదానందకందం జగత్ సంభవస్థాన సంహార హేతుమని మనం బాబావారి మహిమాన్న స్తోత్రంలో పాడతాం. సదా సత్స్వరూపం, నువ్వు సత్యస్వరూపానివి అంటే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి సత్యానివి. దీన్నే మనం చూస్తాం, సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని. సత్, ఇక్కడ కూడా మనం మొట్టమొదట నువ్వు సత్యానివి అని చెప్పి చెప్తూ ఉన్నాం. అందుకే అయితే చూడండి, అలాగే మీ ఇష్టం. ఇక్కడ ఓకే, ఎటు తిరిగా పర్లేదా? సాయిరామ్. ఈ యొక్క సత్యం అనేటువంటి స్వరూపం మీనా అని చెప్పారు. బాబా గారు మనకేం చెప్పారు అంటే, నా యొక్క నిరాకార స్వరూపం నీలోనే ఉంది. నీలో ప్రకాశిస్తూ వెలుగొందుతూ ఉండేటువంటి తత్వం ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి నా స్వరూపం, అదే సత్య స్వరూపం అని చెప్పారు. వారు చెప్పింది కూడా ఏంటంటే, నా నిరాకార స్వరూపాన్ని నిరంతరం ధ్యానించండి, నేను మీలోనే ఉన్నాను. మీకు అది సాధ్యం కాకపోతే నా యొక్క సాకార రూపాన్ని ధ్యానించండి అని చెప్పారు. ఇక్కడ రెండు రూపాలు ఉన్నాయి బాబాకి. ఒకటి నిరాకార సత్యతత్వం, రెండోది మనం చూస్తున్నటువంటి భౌతిక శరీర రూపం. సగుణ నిర్గుణములలో గలదు సాయినాథుని రూపము, సర్వవ్యాపకాత్మతత్వమే సాయి సత్య స్వరూపము. సాయిబాబా సత్య స్వరూపం రెండు రూపాల్లో ఉంటుంది. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ రూపంలో నువ్వు ఆరాధించినా ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ సత్యం ఎక్కడ ఉంది? ఇది సాయిబాబా గారు చెప్పిందే కాదు, ఉపనిషత్తుల్లో కూడా ఇదే చెప్పబడింది. బాబా గారు ఏం చెప్పారంటే, నీలో ఉన్నటువంటి ఆ సత్యస్వరూపమైన నాకు మీకు అడ్డుగోడ ఒకటి ఉంది. ఆ అడ్డుగోడ అహంకారం. దాన్ని తొలగించి వేసినట్లయితే మీరు నాలో ఐక్యత పొందగలరు అని చెప్తా ఉన్నారు. ఇదే మాటని ఈశావాస్యోపనిషత్తు కూడా చెప్తూ ఉంది. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపీతం ముఖం తత్వం పోషాన్న ప్రావృణో సత్య ధర్మాయ దృష్టయే.
అంటుందంటే మీలో వెలుగొందుతున్న సత్యతత్వ ప్రకాశానికి అడ్డుగా మీ అహంకారం అనే బంగారు గోడ ఉన్నది. ఆ బంగారు మూతను అడ్డు తొలగించుకుంటే సత్యధర్మ స్వరూపుడైనటువంటి ఆ సత్యతత్వంలో మీరు ఐక్యత పొందగలరు అనేటువంటిది చెప్తూ ఉందన్నమాట. అలాగే మన భారతీయులు అందరికీ తెలిసినటువంటి ఒక నినాదం ఉంది. మన జాతీయ ఎంబ్లం కింద రాసి ఉంటుంది, సత్యమేవ జయతే. ముండకోపనిషత్తు చెప్తుంది, సత్యమేవ జయతే నానృతం సత్యేన పంతా వితతో దేవయానః ఏన క్రమంతి ఋషో హత్యకామః యత్ర తత్సత్యస్య పరమం నిధనం అని చెప్తూ ఉంది. అంటే సత్యాన్ని అన్వేషించేవారు మాత్రమే జయిస్తారు, సత్యం వైపు నడిచేవారు మాత్రమే జయిస్తారు. ఎందుకు సాయితత్వం ఇంత గొప్పగా అద్భుతంగా ప్రపంచవ్యాప్తం అవుతుంది? ఎందుకు ఇన్ని వేల మంది సాయి బంధువులందరూ ఒక దగ్గరికి వస్తూ ఉన్నారంటే వారందరూ సత్యయానాన్ని చేస్తూ ఉన్నారు, సత్యం వైపు నడుస్తున్నారు కాబట్టి వారు విజయాలు పొందుతూ ఉన్నారు. ఇది ఉపనిషత్తులు ప్రకటించినటువంటిది. ఈ సత్యయానం కంటే రెండవ మార్గం లేదు దైవత్వాన్ని పొందడానికి. ఋషులందరూ ఈ సత్యయానం ద్వారా మాత్రమే దాన్ని పొందారు అని చెప్తూ ఉంది మనకి ముండకోపనిషత్తు. కాబట్టి సాయి సత్యయానం మనందరం చేసేటువంటి సాయి సత్యయానం. ఎందుకండి మీరు సాయిబాబా దగ్గరికి వెళ్తున్నారు, ఇంతమంది దేవుళ్ళు ఉంటే ఇన్ని మతాలు ఉంటే అన్ని కలిపేస్తున్నారు ఎందుకండి అంటే అక్కడ సత్యం ఉంది. సత్యం ఉంటే ఏమిటండి మీకు లాభం అని అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మీ కార్యాలు సిద్ధించవచ్చేమో. కానీ బాబా దగ్గరకు వస్తే మరో 3 లాభాలు కూడా ఉన్నాయి. మీకు కార్యసిద్ధి మాత్రమే కాదు కలిగేటువంటిది, మరో 3 లాభాలు. కార్యసిద్ధి అంటే ఏంటండి? మన కోరికలు తీరతాయి, అది అందరికీ తెలిసిందే. కోరికలు తిరగకపోతే మనం ఎవరో రాం కదా. కాబట్టి మొట్టమొదటి కార్యసిద్ధి జరుగుతుంది. రెండవది ఆత్మశుద్ధి. మీ మనస్సు అనేటువంటిది పరిశుద్ధమవుతుంది, మన మనసుల్లో ప్రేమ అంకురిస్తుంది, స్వార్థ భావాలు తొలగిపోతాయి, మన చిత్తశుద్ధి మెరుగుపడుతుంది. చిత్తశుద్ధి లేని శివపూజలు వెళ్ళరా అని చెప్పన్నాడు వేమన. మనకి చిత్తశుద్ధి లేకుండా ఎన్ని చేసినా వ్యర్థమే. అలాగే స్థిరమైనటువంటి బుద్ధి, స్థిర బుద్ధి కలుగుతుంది. ఇప్పుడే సార్ చెప్పారు సుబ్రహ్మణ్య రెడ్డి గారు. బుద్ధిని స్థిరంగా ఉంచడానికి గురువు పాదాల మీద మన యొక్క మనస్సు నిలబడడానికి కావలసినటువంటిది స్థిరత్వం. అదే సబూరి, నిష్ఠ సబూరిలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్థిర బుద్ధి ఉంటుంది, మన బుద్ధి స్థిరపడుతుంది. ఈ రోజు ఎంతో మంది ఎన్నో పనులు ఉన్నప్పటికీ అన్నీ మానుకొని ఇక్కడికి వచ్చారంటే వారి బుద్ధి స్థిరంగా ఉంది. ఎందుకంటే నాకు బాబా ముఖ్యం, బాబా యొక్క మాటలు నేను వినాలి అనేటువంటి ప్రేమతో ఇక్కడికి వచ్చారు. స్థిర బుద్ధి కలుగుతుంది. అలాగే మొట్టమొదట్లోనే ప్రకటించారు మన పెద్దలు నరసింహారావు గారు, ఆత్మజ్ఞానం అనేటువంటిది బాబా ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటిదని. అదే జ్ఞాన సిద్ధి. మనకి జ్ఞాన సిద్ధి అనేటువంటిది కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇవి కార్యసిద్ధి, చిత్తశుద్ధి, స్థిర బుద్ధి, జ్ఞాన సిద్ధి. ఈ 4 మాకు బాబా దగ్గర లభిస్తున్నాయ్యా. అందుకని మేమే కాదు, ఈ ప్రపంచమంతా కూడా బాబా వైపు నడుస్తూ ఉంది. ఇదే మేము నడుస్తున్నటువంటి సత్యయాన మార్గం, సాయి సత్యయాన మార్గం. మరి ఈరోజు నరసింహారావు గారు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే సాయి సన్నిధిలో సాయుధ్యం పొందినటువంటి భక్తులు వారు ఎందుకు ఇచ్చారని నేను ఆలోచించాను. ఏమండి, వారి ముందల సాన్నిధ్యం పొందితే ఏమి, పొందకపోతే ఏమి, ఇక్కడుంటే పొందనట్లా బాబా సర్వత్రా వ్యాపించి ఉన్నారు కదా అంటే బాబా ఆ కథల ద్వారా అద్భుతమైనటువంటి నీతిని తెలియజేశారు. బాబా గారు చెప్పారు, మీరు ఆ సత్యాన్ని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి. అయితే ఈరోజు బాధాకరం ఏంటంటే అన్ని మార్గాలు ఉన్నప్పటికీ వాటిలో సరైన మార్గదర్శకుడు లేడు. ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు బాబా గారు చెప్పారు, షిరిడి నుంచి కూడా ఒక మార్గం ఉంది అని చెప్పారు. ఈ మార్గం ద్వారా వెళ్ళటానికి మార్గదర్శకుడు ఉన్నారు మనకు బాబా గారు. బాబా గారు చెప్పారు, మార్గదర్శకుడు ఉన్నట్లయితే క్షేమంగా వెళ్ళవచ్చు, ఆనందంగా వెళ్ళవచ్చు. కానీ మధ్యలో గోతులు, క్రూర మృగాలు కూడా ఉంటాయి. వాటిని తప్పించుకోవాలంటే మార్గదర్శకుడు కావాలి అని చెప్పారు. కాబట్టి మార్గదర్శకుడుగా బాబా ఉన్నారు. ఈ సత్యయాన మార్గంలో ఈ మహాత్ములైనటువంటి వారు కొంతమంది బాబా సన్నిధిలో జీవించి ఆనందాన్ని అనుభవిస్తూ కైవల్యాన్ని, పరమపదాన్ని లేదా సాయి సాయుధ్యాన్ని పొందారు. అటువంటి వారి గురించి తెలుసుకుందాం. అయితే బాబా మార్గం చాలా విశిష్టమైనటువంటిదని చెప్పుకున్నాం కదా. బాబా మార్గం అన్ని మార్గాల్లాగా కాదు. మనం బయటికి వెళ్ళినట్లయితే
జ్ఞాన మార్గం చాలా ముఖ్యమండి, ధ్యానం మాత్రం చాలు, ఈ పూజలన్నీ వ్యర్థం అండి, ఈ అనవసరం అండి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. ఇది బాబా మార్గంలోనే కాదు, అనేక మతాల్లో అందరూ రకరకాల వాళ్ళు చెప్తూ ఉంటారు. కొంతమంది అంటారు ఈ జ్ఞానం ఇదంతా దేనికండి, భక్తి అనేటువంటిది ఉండాలండి అనేటువంటిది కొంతమంది ఆలోచన. మరి కొంతమంది ఆలోచన ఏంటంటే ఇవన్నీ కాదండి, సాటి మనిషికి సేవ చేయండి, అదే నిజమైనటువంటి దైవ సేవ అని చెప్పి చెప్తారు. బాబా చెప్పేది ఏంటంటే ఈ మూడు కరెక్టే, ఇవి మూడు కరెక్టే, ఈ మూడు మార్గాల్లో కూడా మీరు ప్రయాణించవచ్చు. ఇదేంటండి మూడు మార్గాల్లో ఎలా ప్రయాణిస్తారు అంటే, మన మనస్సును పట్టి, మన సమయాన్ని పట్టి, మనందరం ఒక రకంగా లేం కదండి, మన జీవితాలన్నీ ఒక రకంగా లేవు కదా. కొంతమంది ఉదయం 9 గంటలకి పనిలోకి వెళ్తే సాయంత్రం 7 గంటల దాకా పని చేస్తే గానీ వారి పూట గడవదు. అలా కాకుండా కొంతమంది ఉదయం 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 4 గంటలకల్లా ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేయచ్చు. మరి వారి జీవితం వీరి జీవితం ఒకే రకంగా ఉండదు కదా, వారి సాధన వీరి సాధన ఒకే రకంగా ఉండదు కదా. వారి యొక్క మానసిక స్థితిని బట్టి వారు భక్తి మార్గంలో అనుసరిస్తున్నారా, భక్తి యోగం ఆచరిస్తున్నారా, జ్ఞానయోగం ఆచరిస్తున్నారా, లేదు కర్మయోగం ఆచరిస్తున్నారా అనేటువంటి చూద్దాం. మనకి ఈ 3 రకాల్లో ఉన్నటువంటి వారిలో బాబా గారు మనకి చక్కని మార్గనిర్దేశనం చూపించారు. వారు బాబా గారి సమక్షంలో జీవించి ఆ ఆనందాన్ని అనుభవించి పరమపదాన్ని పొందారు. వీరిలో మొట్టమొదటిగా మనం భక్తి యోగం ద్వారా బాబా సాయుధ్యాన్ని పొందినటువంటి ఒక మహనీయుడి గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలిసినటువంటి మేఘశ్యాముడు. ఇక్కడ మనం చాలా మంది అనుకుంటుంటాం, ఇందాకే సార్ చెప్పారు, ఎందుకంటే సాయి సత్సంగంలో వారు చెప్పిన వీరు చెప్పిన మ్యాచ్ అవుతూనే ఉంటాయి. భక్తి వేరు, భక్తి ప్రేమలు వేరు, వ్యామోహం వేరు. వ్యామోహం అనేటువంటిది ఎప్పుడు కూడా దుఃఖాన్ని కలగజేస్తుంది. భక్తి కానీ ప్రేమ కానీ మాకు దుఃఖాన్ని కలగజేయదు, నిరంతర ఆనందాన్ని కలగజేస్తుంది. మనం అనుకుంటాం మన వ్యామోహాన్ని, మన మోహాన్ని భక్తిగా భ్రమపడుతూ ఉంటాం. ఏంటంటే నేను బాబాని మాత్రమే పూజ చేస్తానండి, ఇంకెవరి దగ్గరికి వెళ్ళను, వాళ్ళని చూసినా నాకు బాధగా ఉంటుంది అంటే నీలో భక్తి లేదని అర్థం. నీకెందుకు బాధ, వాటిలో కూడా బాబాని చూడు. ఇక్కడ మేఘశ్యాముని కథని ఒక ఉదాహరణగా తీసుకుని బాబా గారు మనకు పాఠాన్ని బోధించారు. మేఘశ్యాముడు మొదట శివభక్తుడు, అతనికి శివ పంచాక్షరి తప్ప రెండవ మంత్రం రాదు. అయితే ఇతని గురువు అయినటువంటి, లేదు ఇతని యజమాని అయినటువంటి, ఆయన జిల్లా సబ్ కలెక్టర్గా పనిచేసినటువంటి హరివినాయక సాటి అనే అతను ఈ మేఘశ్యాముడిని బాబా దగ్గరకు పంపించారు. ఇతను శివభక్తుడు కాబట్టి ఇతనికి నమ్మకం కలగడానికి బాబా సాక్షాత్తు పరమశివుని అవతారం అని చెప్పి పంపించాడు. ఇతను చాలా సంతోషంగా బయలుదేరాడు. భక్తులకి కొన్ని పరీక్షలు ఉంటాయి, మిగతా వాళ్ళకు ఉంటాయో ఉండవు కానీ, ఎందుకంటే భక్తుల మనసు చిన్న పిల్లవారి హృదయంలాగా ఉంటుంది. అమ్మని పట్టుకొని ఎంత గట్టిగా వదిలిపెట్టరంటే ప్రేమతోటి, ఆ రకంగా తన యొక్క దైవాన్ని పట్టుకొని వదిలిపెట్టరు అనమాట. ఆయనకి శివుడు అంటే చాలా ఇష్టం. ఇక్కడ బాబా గారు శివస్వరూపం అని చెప్పారు కదా, ఆనందంగా వెళుతూ ఉన్నాడు. మధ్యలో ఒక పరీక్ష ఎదురైంది. అంటే అతని మనసులో ఒక విషపు చుక్క ఎవడో వచ్చేసేసాడు. ఎక్కడికి వెళుతున్నాను, బాబా దగ్గరికి. ఆయన పకీరయ్యా బాబు, శివుడు అంటావేంటి నువ్వు అని చెప్పన్నాడు. అయిపోయింది ఇంకా. అయ్యయ్యో నేను బ్రాహ్మణుణ్ణే, అక్కడికి పకీర్ దగ్గరికి వెళ్ళడం ఏంటి అని మనసంతా కకావికలం అయిపోయింది. అయ్యో నేను ఆయన దగ్గరికి వెళ్తే నా మడేమైపోవాలి, ఆచారం ఏమైపోవాలి అనేటువంటిది. సరే అయినా వాళ్ళ యజమాని చెప్పాడు కాబట్టి వెళ్ళాడు. బాబా గారు ఇతన్ని చూడగానే ఈ విధవను తని తరిమేయండి, నేను పకీర్ని, నువ్వు బ్రాహ్మణుడివి, ఇక్కడికి వస్తే నీ మడి ఆచారం పోతుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి గర్జించాడు. ఎలా తెలిసింది ఈయనకి ఈయన నిజంగా పరమశివుడేనా అని ఆయన మనసులో ఆలోచనలు మొదలయ్యాయి. మొదట్లో ఆయనకి మనస్సు దృఢపడలేదు, కానీ రోజు 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 చూస్తూ ఉండగా బాబా పరమశివుని యొక్క అవతారం అని మనసులో బాగా దృఢపడింది. ఇక్కడి నుంచి నిజమైన భక్తి ప్రారంభమైంది. ఓన్లీ నమశివాయ, ఇక రెండవ దైవం నాకు వద్దు అనుకున్నటువంటి వ్యక్తి బాబాని పరమశివుని అవతారంగా భావించాడు. అంతేకాదండి, భక్తి అనేటువంటిది ప్రేమని పెంపొందించాలి. ఆ ఊళ్ళో అనేక దేవాలయాలు ఉన్నాయి. విఠలుడి దేవాలయం ఉంది, ఖండోబా దేవాలయం ఉంది, మారుతి దేవాలయం ఉంది. అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుని చివరి బాబా దగ్గర పూజ చేసేవాడు. ఎందుకు అని అంటే అన్ని దైవాలు కూడా బాబానే కాబట్టి అందరినీ నేను గౌరవిస్తాను. ఇది భక్తి యొక్క పరిపక్వత. గతంలో ఉన్న వ్యామోహం కాదు, ఇది నాదే కరెక్ట్, మిగతా అన్ని తప్పు అనేటువంటి భావన లేదు ఇక్కడ. నిన్నదాకా ఏమనుకున్నాడు, ఈయన ఫకీర్ అన్నాడు, ఇప్పుడు ఆ భావన పోయింది. అబ్దుల్లా
జీవా బడే బాబా పక్కన కూర్చొని చక్కగా భోంచేస్తున్నాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి క్షయ రోగ భక్తుడైనటువంటి అతను ఉంటారు బాగోజీ షిండే, అతను బాబా కుండలోని ప్రసాదం తీసి పెడితే అతను దళితుడు చేతిలో తీసుకొని ప్రేమగా తింటున్నాడు. ఎందుకనంటే అది బాబా ప్రసాదం, అది సాయి ప్రసాదం, అది ఈశ్వర ప్రసాదం. అతను దళితుడు, ఇతను ముస్లిం, అతను క్రిస్టియన్, ఈ భావనే లేదు ఇప్పుడు మేఘశ్యాముడికి. ఇది నిజమైనటువంటి భక్తి ప్రేమని పెంపొందించాలి. ప్రతి దాంట్లో నువ్వు చూడగలగాలి. నిజంగా ఈ రోజు ఇన్ని మతాలు భారతదేశంలో ఉన్నాయి కదా, వారు భక్తిని పెంపొందించినట్లయితే నువ్వు ఒక రాముడి భక్తుడు అయితే అందరిలో రాముడిని చూడు, లేదు ముస్లిం అయితే అందరిలో అల్లాని చూడు, క్రిస్టియన్ అయితే అందరిలో జీసస్ను చూడగలిగితే అసలు ఘర్షణలు ఎక్కడ ఉంటాయండి? ఇది నేర్పించబడుతుంది ఎక్కడ అంటే సాయి సన్నిధానంలో. ఇంత గొప్ప భక్తుడిగా మారిపోయినటువంటి మేఘశ్యాముడు చివరికి బాబా కూడా ఒక పరీక్ష పెట్టాడు. ఒకసారి బాబా గారికి ఆయన ఎప్పుడు కూడా బిల్వ పత్రాలు తెచ్చి పూజ చేసేటువంటి వాడు. ఇది బాబా అని శివుడు అనే భావనతోటి ఒకసారి గోదావరి నుండి నీళ్లు తెచ్చి బాబా నీకు అభిషేకం చేస్తాను అన్నప్పుడు బాబా గారు చెప్పారు, మేఘా నేను ఫకీర్ని. మళ్ళీ ఆయన అన్నాడు, నేను ఫకీర్ని కాబట్టి నాకు ఈ అభిషేకాలు వద్దన్నాడు. గతంలో అయితే వికలం అవుతుంది, కానీ ఇప్పుడు నవ్వు వచ్చేసింది అనమాట. నువ్వు ఎన్ని వేషాలు వేస్తే నాకెందుకు, నాకు తెలుసు నువ్వు పరమేశ్వరుడు అని. నువ్వు ఫకీరు వేషం వేయి, జంగమైన వేషం వేయి, ఇంకొకటి కుక్కలో పిల్లిలో నిన్ను చూస్తుంటే నేను నీలో చూడలేకపోవడం ఏంటి, నువ్వు నా పరమేశ్వరుడు. ఇవన్నీ కాదు బాబా, నువ్వు నా దగ్గరికి రావాల్సిందని ప్రేమ, అక్కడ ప్రేమ పొంగింది, తెచ్చి కూర్చోబెట్టాడు. ఇక్కడ చూడండి, ఆ భక్తి ఉన్నప్పుడు మాత్రమే వీడు కరెక్ట్ అయిన భక్తుడు అని చెప్పి ఎంతటి దివ్యమైనటువంటి అనుభూతిని ఇచ్చాడంటే అప్పుడు చెప్పాడు, మేఘా నువ్వు అన్నట్లు సరే నేను నీ పరమేశ్వరుణ్ణి అనుకుందాం. శివుడికి నెత్తిన కదా గంగాదేవి ఉండేది కాబట్టి శిరస్సు ప్రధానం కాబట్టి శిరస్సు మీద మాత్రమే పోయి నీళ్లు, ఒంటి మీద తడపవాకు అని చెప్పాడు. సరే అని చెప్పి నువ్వు నా శివుడు అని హరగంగే అంటూ పోసాడు మొత్తం నీళ్లు. కానీ తర్వాత చూసేటప్పటికి కేవలం శిరస్సు మాత్రమే తడిసింది. బాబా తట్టు చూస్తే నవ్వుతూ ఉన్నాడు. మనం భగవంతుని గుర్తుపట్టాలి. అక్బర్ బాద్షా గారు ఇక్కడే ఉన్నారు, పెద్దవారు, వారి ముందర నేను చెప్పకూడదు. యజమాని ఏ వేషం వేసుకుని వచ్చినప్పటికీ తన పెంపుడు కుక్క గుర్తుపడుతుంది అని చెప్పి వారు చెప్తారు. నేను ఈ ప్యాంటు చొక్కా వేసుకొని వెళ్ళినా, లేకపోతే మరో బట్టలు వేసుకొని వెళ్ళినా, లేకపోతే గడ్డం పెంచుకొని వెళ్ళినా మా ఇంటికి వెళ్ళగానే మా కుక్క పరిగెత్తుకుంటా నా దగ్గరకు వస్తుంది. ఇదేంటి కొత్త డ్రెస్ వేసుకున్నాడని చెప్పి రాకుండా ఉండదు. అది నిజమైనటువంటి భక్తుడి యొక్క లక్షణం. అంత గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి పొందాడు. అంతేకాదు బాబా గారు అతనికి కల్లో కనపడ్డారు, కలలో కాదు నిజంగానే దర్శనం ఇచ్చారు. ఒక త్రిశూలాన్ని రాయమని చెప్పారు. అతను వెళ్ళి బాబాని అడిగారు, బాబా నువ్వు నాకు రాత్రి కల్లోకి వచ్చావని. నేను కల్లోకి రాలేదు, నిజంగానే వచ్చాను. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సాకార రూప భక్తుడితను. అయినప్పటికీ బాబా సర్వాంతర్యామి, నాకు గోడలు కానీ తలుపులు కానీ అడ్డు కావు. నేను ఒక చోట నుంచి ఒక చోటుకు వచ్చుటకు నాకు ఏ విధమైనటువంటి వాహనములు అవసరం లేదు. నేను అంతటా నిండి ఉన్నాను. నేనే స్వయంగా వచ్చి చెప్పాను, గీయమని చెప్పాడు, గీశాడు. తర్వాత ఒక శివలింగాన్ని ఆయన వేరే వారి ద్వారా వచ్చినప్పుడు దాన్ని ప్రసాదించాడు. అంటే ఎవరు యద్భావం తద్భవతి, నేను ఏ రూపంలో ఆయన ధ్యానిస్తే ఆయన ఆ రూపంలో మనకు సాక్షాత్కరిస్తాడు. ఇందులో ఏ విధమైనటువంటి సంశయానికి తిరుగులేదు. ఎందుకంటే ఒక రేగే గారికి విష్ణువులాగా దర్శనమిచ్చాడు, ఒక అబ్దుల్లాకి అల్లా అనే అనుభూతినిచ్చాడు, ఒక జోసఫ్కి జీసస్ అనేటువంటి అనుభూతినిచ్చాడు. ఇది బాబా గారి యొక్క గొప్పతనం. ఇంత భక్తుడు కాబట్టే ఈయన షిరిడీలో బాబా ముందల సమక్షంలో సమాధి చెందితే అతను బోరున విడిపిస్తూ బాబా గారు ఇతను నా నిజమైనటువంటి భక్తుడు అని చెప్పి బాధపడ్డాడు, ఏడ్చాడు. అతని చావు భోజనం కూడా ఏర్పాటు చేశాడు. ఇక్కడ చూడండి ఎందుకు ఏడ్చాడు బాబా గారు. ఇంత చాలా మంది చనిపోయారు కదా, ఏడవలేదు కదా అంటే భక్తుడు దైవం భక్తుడు మధ్య ఉన్నటువంటి సంబంధం తల్లి బిడ్డల సంబంధం. ఆయన వెళ్ళిపోయేటప్పటికీ ఆ రకంగానే స్పందన అనేటువంటిది బాబా దగ్గర నుంచి వచ్చింది. ఈ విధంగా మనం భక్తి భావనతో సర్వ మానవులలో, సర్వ దేవతలలో, సర్వ మతాలలో, సర్వ జనాలలో బాబాని చూడగలిగితే అది నిజమైనటువంటి భక్తి. ఈ రకమైనటువంటి భక్తిని మనం పెంపొందించుకోవాలనే సందేశాన్ని మేఘశ్యాముని కథ మనకు తెలియజేసింది. ఇక రెండో దాంట్లోకి వద్దాం. జ్ఞానయోగం అనేటువంటిది ఒకటి ఉంది. జ్ఞాన మార్గం అంటే సర్వాంతర్యామి, ఆ సత్యస్వరూపము భగవంతుడు సర్వాంతర్యామి. ఇది అందరూ చెప్తూ ఉన్నారండి. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్, ఈ జగత్తంతా దైవం వ్యాపించి ఉన్నది. ఎస్ నాకు తెలుసు. కాబట్టి అదే నీకు చెప్తా ఉన్నాడు, ఖురాన్లో కూడా చెప్తా ఉంది. నీ తూర్పు దిక్కు పడవర దిక్కు అన్ని అల్లాకే చెంది ఉన్నాయి. ఆ సత్యతత్వమైన అల్లానే వ్యాపించి ఉన్నాడు. నీవు ఏ దిక్కు చూసినా ఆయన ముఖమే నీకు కనబడుతుంది.
ఎవరిది? ఆ దైవానిది, ఆ సత్యతత్వమైన. అక్కడ అల్లా అని పేరు పెట్టారు. అలాగే వేదం ఏం చెబుతుంది? విశ్వతశ్చక్షురుత విశ్వతోర్ముఖో విశ్వతోర్బాహురుత విశ్వతస్పాత్. నువ్వు ఎటువైపు చూసినా ఆయన ముఖాలే, ఆయన కన్నులే కనబడుతూ ఉంటాయి. ఎక్కడ అంటే ఇదిగో ఇక్కడ సుబ్రహ్మణ్య రెడ్డి గారిలో, అక్కడ నరసింహారావు గారిలో, అక్కడ మన భక్తుల్లో, అక్కడ కుక్కలు, అక్కడ పిల్లిలో, అక్కడ కాకిలో, అందరిలో కనిపిస్తున్నటువంటిది ఆ దైవతత్వమే. ఆ పరలోక రాజ్యమును కంటితో మీరు చూడలేరు, అది మన అంతరంగంలోనే ఉన్నదని జీసస్ చెప్పాడు. ఇవన్నీ జ్ఞానాన్ని తెలియజేస్తున్న, అంతటా భగవంతుడు ఉన్నాడు. అది తెలుసుకుంటే చాలు కదా, గురువు ఎందుకండి ఇంకా అనేటువంటి భావన కొంత ఉంటుంది. గురువు లేని విద్య రాణించదు. గురువు దేనికేనంటే గ్రంథములెన్ని చదివిన గాని కాజాలడు పండితుడు, ప్రేమయను రెండక్షరముల చదివినోడు పండితుడు. కవిరాం చదివినోడు పండితుడు. ప్రేమ లేకుండా నీకు టన్నుల కొద్ది జ్ఞానం ఉన్నా దండగా, అది వ్యర్థం. కాబట్టి జ్ఞానం కావాల్సిందే, కానీ దానికి ప్రేమ అనేటువంటి సువాసన కూడా ఉండాలి. ఇది బాబా గారు తాత్యా సాహెబ్ నోల్కర్ అనేటువంటి భక్తుని కథ ద్వారా మనకు నిరూపించారు. తాత్యా సాహెబ్ నోల్కర్ గారు పండరీపురంలో సబ్జెక్ట్గా పనిచేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు. భగవంతుడు సర్వవ్యాపకుడు, అన్ని మతాలు చెప్పేది ఇదే. ఎందుకు వెళ్ళాలి గురువు దగ్గరికి? అవసరం లేదండి. సన్యాసులు, ఫకీర్లు, ఇదంతా అనవసరం. మనం నిరంతరం ఆ దైవాన్ని ధ్యానించుకుంటూ ఉంటే చాలు, మన పని మనం చేసుకుంటూ ఉంటే చాలు అని చెప్పి అన్నాడు. కానీ నానాసాహెబ్ చాందోర్కర్ గారు లేదండి, అతను ప్రేమ స్వరూపం, అతని దగ్గరికి వెళ్ళాలి మీరు అని చెప్పారు. పొలమునయ చట ప్రేమ పండదు, అంగడిలోనూ ప్రేమ దొరకదు, సద్గురువేలే ప్రేమ స్వరూపం, ప్రేమే దైవ గుణం. కవిరాం ప్రేమే దైవ గుణం. బాబు, ప్రేమ ఉన్నవాడు ప్రేమ స్వరూపుడే గురువు. నువ్వు అట్లాంటి గురువుని దర్శించాలి అంటే ఆయన కండిషన్ పెట్టాడు. సరే, ఆయన అంత గొప్పవాడైతే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, నాకు బ్రాహ్మణ వంటవాడు దొరకటం లేదు, కాబట్టి అతను దొరికితే వెళ్తాను. ఇప్పుడు కమలాల సీజన్ కాదు, కాబట్టి నాకు మంచి నాగపూర్ కమలాలు దొరికితే నేను షిరిడి వెళ్తాను అని చెప్పాడు. బాబా జ్ఞానుల్ని ఏ రకంగా అనుగ్రహిస్తాడో చూడండి. మరుసటి రోజు పొద్దుటికల్లా వంట బ్రాహ్మణుడు వచ్చేసాడు. అయ్యా, నానాసాహెబ్ చందోర్కర్ గారు పంపించారు నన్ను మీ దగ్గర పనికి కుదరమని అన్నాడు. వరి వచ్చేసాడే. సరే, నాగపూర్ కమలాలు ఎక్కడి నుంచి వస్తాయి చూద్దామని కోర్టుకెళ్ళాడు. సాయంత్రం వచ్చేటప్పటికి ఒక బుట్టడు నాగపూర్ కమలాలు మంచి నిగనిగలాడుతూ పార్సిల్ వచ్చేసింది. ఎవరు పంపించారో తెలియదు. ఇక అన్నమాట ప్రకారం వెంటనే షిరిడికి బయలుదేరి వెళ్ళాడు. బాబాని చూశాడు. చెప్పాను కదా, ఆయన ప్రేమ స్వరూపం. కాబట్టి ఆ ప్రేమకి అతను ఆకర్షితుడైపోయాడు. అతను బాబాకి భక్తుడిగా మారిపోయాడు. ఇక్కడ జ్ఞాన మార్గంలో భక్తి వేరండి. భక్తుడు నానాసాహెబ్ తాత్యా సాహెబ్ నోల్కర్ ఏం పూజ చేసినటువంటి వ్యక్తి కాదు, లేకపోతే పాదతీర్థాలను తాగినటువంటి వ్యక్తి కాదు. జ్ఞాన స్వరూపం. ఆ ప్రేమతత్వాన్ని, ఆ జ్ఞానతత్వాన్ని గ్రహించాడు. నిరంతరం ధ్యానం చేసేటువంటి మహానుభావుడు. ఆయన ఫోటోను చూస్తే, ఆయన కళ్ళను చూస్తే తెలుస్తుంది ఆయన జ్ఞానం ఎలా ఉంటుంది అనేటువంటిది. సరే, ఈయనకి కొంతకాలం తర్వాత బాగలేక ఇక షిరిడిలోనే నా అంతిమ జీవితం గడపాలి అని షిరిడి వచ్చారు. షిరిడిలోనే గడుపుతూ ఉన్నారు. ఈయనకి ఎంత గొప్ప జ్ఞానసిద్ధి కలిగింది అంటే, రోజు బాబా దగ్గరికి వెళ్ళి అలా కూర్చొని బాబాను చూసుకొని వచ్చేవాడు. కొంతకాలం తర్వాత వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఆ రోజున అనుకున్నాడు, నేను వెళ్ళలేకపోతున్నానే అని. కానీ అతనికి కళ్ళ ఎదురుగా ఒక దృశ్యం కనబడింది. ఏంటంటే, బాబా గారు ఎదురుగా ఒక చిన్న పిల్లవాడు ఉంటే, బాబా గారు ఆ పిల్లవాడు ఒక ఎర్రటి మందార పువ్వును తీసుకెళ్లి బాబాని ఎత్తున పెడితే శిరస్సు మీద బాబా దాన్ని తీసి మళ్ళీ ఆ పిల్లవాడిని ఎత్తున పెట్టడం, మళ్ళీ ఆ పిల్లవాడు నవ్వుతూ బాబాని ఎత్తున పెట్టడం, మళ్ళీ బాబా తీసి ఆ పిల్లవాడి శిరస్సు మీద పెట్టడం. ఇలాగ మారుతూ ఉంటే ఇద్దరు నవ్వుకుంటూ ఉన్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు. తీరా ఆనికల హారతి అయిపోయిన తర్వాత అందరూ వచ్చారు. పక్క వాళ్ళు చెప్తా ఉన్నారు, అప్పుడు ఈరోజు ఏం జరిగిందంటే ద్వారకామాయ మసీదులో తాత్యా కోతేపాటిలో ఒక ఎర్ర తలపాగా తెచ్చాడు. అది బాబా శిరస్సు మీద పెడితే అది తీసి ఈయన తల మీద వాళ్ళిద్దరు అలా మార్చుకుంటుంటే అందరూ నవ్వుకున్నామని చెప్పారు. చూడండి, కళ్ళ వెంట నీళ్లు అలా ధారాపాతంగా కారాయి తాత్యా సాహెబ్ నోల్కర్ గారికి. ఆ తర్వాత అతను మరీ అవసాన దశలో ఉన్నప్పుడు అద్భుతం చూడండి, అతని చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు. ఎప్పుడో చిన్నప్పటి స్నేహితుడు. అతను వచ్చి బాబా దగ్గరకు వచ్చి ఇతను చూశాడు, ఇతని దీనస్థితిని చూశాడు. చూసి ఏం చేయాలి, పాపం ఇతను ఒంటరిగా ఉన్నాడు అని డైలమాలో ఉన్నాడు. బాబా చెప్పాడు, అతనికి సేవ చేయిపోయి
అని చెప్పాడు. అతను ఇతని స్నేహితుడే కాబట్టి అతను అంతిమ గడియదాకా ఇతను దగ్గర ఉండి సేవ చేశాడు. నిజంగా చూడండి, తాత్యా సాహెబ్ నోల్కర్ జ్ఞానే, సేవ లేకపోతే ఏముంది? అప్పుడు నిజమైనటువంటి సేవాతత్వాన్ని గ్రహించాడు. నీకు ఎంత జ్ఞానం ఉన్నా పక్కవాడి కష్టాన్ని చూసి స్పందించని చిటికెడు ప్రేమ లేకపోతే ఆ జ్ఞానం అంతా వ్యర్థం అనేటువంటిది బాబా మనకి ఇక్కడ చెప్పాడు. తాత్యా సాహెబ్ నోల్కర్ గారు షిరిడీలోనే సమాధి చెందారు. వారు సమాధి చెందిన తర్వాత బాబా గారు అన్నారు, ఆయన జీవన్ముక్తిని పొందాడు, అతనికి ఇక మరు జన్మ లేదు, మనం తర్వాత వెళ్తాం అని చెప్పారు. భక్తి మార్గంలో నీకు మార్గం చూపాడు, జ్ఞాన మార్గంలో చూపాడు. ఇక మనందరికీ ఎక్కువగా మనం ఆచరించేటువంటి కర్మ మార్గానికి కూడా ఒక ఆదర్శం చూపించారు. ఆవిడే రాధాకృష్ణమాయి. ఆవిడ మొట్టమొదటి పండరీపురంలో ఆ యొక్క విఠలునికి సేవలు చేసుకునేది. సేవ అంటే ఏంటి మనం చెప్తూ ఉంటాం, ఇది విగ్రహానికి కానీ లేదా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ పూజ చేయటమో లేకపోతే అవి చేయడమో ఇవి చేయడమో, రకరకాల క్రతువులు కాదు సేవ అంటే. నీ సాటి వారికి ఉపయోగపడేది, సమాజానికి ఉపయోగపడేటువంటిది, 10 మందికి పక్క జీవులకు ఉపయోగపడేటువంటిది నిజమైన సేవ. రాధాకృష్ణమాయి షిరిడి వచ్చిన తర్వాత బాబా భక్తురాలుగా మారిపోయింది. ఆవిడ బాబా గారికి సేవ చేయాలనుకుంది, దగ్గర ఉండి అన్ని దగ్గర చూసుకోవాలనుకుంది. కానీ బాబా గారు ఆవిడ దగ్గరికి రాయలేదు. లేదు, నీ సేవ నువ్వు దూరంగా ఉండే చూసుకో, నా దగ్గరికి రావడానికి వీల్లేదని చెప్పి కండిషన్ పెట్టారు. దానితోటి ఆవిడకి నిజమైన సేవకు అర్థం తెలిసింది. ఏమిటి సేవ? ఊరికి విగ్రహాన్ని పూజ చేసుకుని, కృష్ణుడి విగ్రహం ఉండేది, 24 గంటలు కృష్ణుడి విగ్రహం పూజ చేసుకుంటూ పాటలు పాడుకోవటం కాదు సేవ. అది భక్తిలో భాగం, నీలో ప్రేమ పెంపొందించుకోవడానికి అది భాగం. సేవ అది కాదు. నిజమైన సేవను ఆమె ప్రారంభించింది. ఉదయాన్నే నిద్రలేచి బాబా బయటికి వెళ్ళగానే మొత్తం మసీదును శుభ్రం చేయటం, ఆయన నడిచే దారి మొత్తం కూడా శుభ్రంగా చిమ్మేసి చుట్టూతో పూల మొక్కలు నాటడం, అలాగే ఎవరైనా సరే బాబా దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఆహారాన్ని సమకూర్చడం, బాబాకి కావాల్సిన వస్తు సమంజస మొత్తం కూడా ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా ఒక నిష్కామ కర్మయోగం ద్వారా ఆవిడ గొప్ప సిద్ధిని పొందింది. ఎంత గొప్ప సిద్ధిని పొందింది అంటే, బాబా గారి దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఆ ఇంటికి వెళ్ళి భోజనం చేయండి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికి వండి సిద్ధంగా ఉంచేది. రండి మీరు వస్తారని నాకు తెలుసు అని చెప్పి. ఎలా తెలుసు? కర్మయోగం ద్వారా భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో కూడా, ఎవరైతే ఈ కర్మయోగంతో నిరంతరం వారు చేసే పనులను నాకు సమర్పిస్తారో వారికి నాకు భేదం లేదు అని చెప్పారు. రాధాకృష్ణమాయి కూడా అక్కడే సమాధి చెందారు. అప్పుడు బాబా గారు అన్నారు, వెళ్ళి చెప్పారు, బాబా అయి వెళ్ళిపోయిందని చెప్పి. ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడుంది అని చెప్పి. అంటే నిష్కామ కర్మంతో ఇతరులకు చేసే సేవనే సాధనగా మలుచుకున్నటువంటి వారు ఎప్పుడు భగవంతుని హృదయంలో ఉంటారు. భక్తి యోగానికి ఆదర్శం చూపించారు, జ్ఞానయోగానికి ఆదర్శం చూపించారు, కర్మయోగానికి ఆదర్శం చూపించారు. మనకి తెలియనటువంటి మరొక యోగాన్ని కూడా బాబా గారు చెప్పారు, అది ప్రేమయోగం. ఏమిటి ప్రేమయోగం అని చెప్పంటే, మనకి ఈ ప్రేమ అనేటువంటి చిన్న పిల్లల్ని చూడండి, ముద్దుగా మాట్లాడుతారు, అసలు మాటలు రాని పిల్లల్ని చూడండి, వారి బోసి నవ్వు చూసి ఆనందించిన వ్యక్తి ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. ఆ పిల్లల్ని మనల్ని కలిపేటువంటిది, ఆ పిల్లవాడి వైపు మనల్ని ఆకర్షించేటువంటిది ఏంటిది అని అంటే ప్రేమ. ఆ పిల్లవాడు ప్రేమగా, ఆ పాప ప్రేమగా నవ్వుతుంది మనల్ని చూసి. అందుకని మనకి ఎంత మనసులో చికాకున్నా మన ఆలోచనలన్నీ ఎగిరిపోయి ఆ బోసి నవ్వును చూడగానే ఆనందాన్ని అనుభవిస్తాం. లేదు, మీరు చిన్న కుక్క పిల్ల కానీ, పిల్లి పిల్ల కానీ, లేదు ఒక గేదె దూడ కానీ, ఒక ఆవు దూడ కానీ చూడండి, దాన్ని ఏం లేదు, ఊరికి రోజు అలా నిమురుతూ ఉండండి, 3వ రోజు పరిగెత్తుకుంటా మన దగ్గరకు వచ్చేస్తుంది. ఏంటి మనకి దాన్ని కలిపినటువంటి బంధం? దాంట్లో ఏం లేదే, దానికి భక్తి లేదు, జ్ఞానం లేదు, కర్మ లేదు, ఏమి లేదు. కానీ మనల్ని ఇద్దరిని కలుపుతుంది ఏంటిది? ప్రేమ. నువ్వేం అక్కర్లేదండి, నువ్వు నామం కూడా అవసరం లేదు. బాబాకి నామం చేయాల్సినటువంటి, బాబా నామం చెప్పాడు. మినిమం మీ కార్యాలు సిద్ధించాలన్నా, జ్ఞానం సిద్ధించాలన్నా, మీరు సత్యానంలో ముందుకు సాగాలన్నా నామం చాలు మీకు అని చెప్పాడు. మిగతా ఓపికంటే మీరు ఏదైనా చేసుకోండి, కానీ నామం చాలు. కానీ నామం కూడా పర్లేదు, నీ మనసులో ప్రేమ ఉంటే చాలు. ఇది ఒక పులి ద్వారా నిరూపించారు మనకి. ప్రేమ స్వరూపంగా ఉంటే నువ్వు బాబా భక్తుడు కాకపోయినా పర్వాలేదు, నువ్వు అసలు ఏ దేవుడిని పూజ చేయకపోయినా పర్వాలేదు, లేదు నువ్వు క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, మరో బుద్ధుడైనా, జైనుడైనా, సిక్కు అయినా సరే, ఏదైనా సరే, నీ మనసులో ప్రేమ ఉంటే భగవంతుడు నేను దగ్గరకు తీస్తాడు. దాన్ని పులి ద్వారా మనకు నిరూపించారు. ఒక పులి అనారోగ్యంతో బాధపడుతుంది, దాన్ని పట్టుకొచ్చినటువంటి దర్వేషులు బాబా దగ్గరకు తీసుకొచ్చారు. పులిని చూస్తే అందరూ భయపడుతున్నారు, కానీ బాబా ప్రేమ హృదయం, ఆయన దాంట్లో తన బిడ్డని చూశాడు. బిడ్డని చూసి బిడ్డకి గొలుసులేసి కట్టేస్తే ఎంత బాధ
బాధపడతారో అంత బాధపడ్డాడు. తీసేయండి, ముందు దాని గొలుసులు తీసేయండి, అది నా బిడ్డ. అది గొలుసులు విప్పుకున్న తర్వాత ప్రేమతో తన తల్లి దగ్గరికి ఎలా వెళ్ళాలో అలా అడుగులో అడుగు వేసుకుంటూ బాబా గారి దగ్గరికి వెళ్ళింది. బాబా గారి కళ్ళల్లోకి సూటిగా చూసేది, ఎవరిని చూడలేదు. బాబా గారి కళ్ళల్లోకి సూటిగా చూసేది. చాలు, తన జన్మ ధన్యమైపోయింది. నా తల్లిని, నా తండ్రిని, నా దైవాన్ని చూశాను. దానికి భావం ఏమి తెలియదు, ప్రేమ చాలు. తోకతో 3 సార్లు కొట్టింది, ఆయన పాదాల దగ్గర పడి మరణాన్ని స్వీకరించింది. ప్రేమ చాలు మనకి. ఆయన భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో, కర్మ మార్గంలో, ప్రేమ మార్గంలో, ఏ మార్గంలో అయినా సరే మనల్ని ముందుకు నడపడానికి విచ్చేసిన సమర్థ సద్గురువు. దీన్ని మనం గమనించాలి. ఇక తర్వాత మనకి 2 రకాలైనటువంటి ఆశ్రమాలు ఉన్నాయి, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఈ 4 మార్గాల్లో ఏదైనా మనం అనుసరించవచ్చు. గృహస్థుల కోసం ఒక సూచన చేశాడు, సన్యాసుల కోసం ఒక సూచన చేశారు బాబా గారు. ఏమిటి సూచనలు చేశారంటే, గృహస్థులకు ఒక ఉదాహరణ బాలారాం మాన్కర్ అయితే సన్యాసులకు ఒక ఉదాహరణ విజయానంద స్వామి. మొట్టమొదటి బాలారాం మాన్కర్ గురించి చూద్దాం. ఇతను ఒక గృహస్థుడు. గృహస్థుల యొక్క ధర్మం ఏంటంటే, బాబా గారు చెప్పారు, మనిషి ఇహపరాలని సాధించాలి అని చెప్పారు. ఇహం అంటే ఈ భౌతికంగా కూడా మీరు అభివృద్ధి చెందాల్సిందే, ప్రయత్నించాల్సిందే, దాంట్లో తప్పేం లేదు. మీరు ఇహంలో గొప్పగా ఎదగాలి అనుకోకపోతే అసలు బాబా దగ్గరికి ఎందుకు వస్తాం మనం? కాబట్టి ఇహంలో అదేవిధంగా పరాన్ని కూడా మీరు స్వీకరించండి. పరాన్ని వదిలేసారా పతనమైపోతారు. ఇహం మాత్రమే తీసుకుంటే పరం గురించి ఆలోచించకపోతే పతనమైపోతారు అని చెప్పారు. దీన్నే ప్రాచీన ఉపనిషత్తులు చెప్పే ధర్మ, అర్థ, కామ, మోక్షాల్ని సాధించాలి అని చెప్పి. గృహస్థుడైనటువంటి వాడు ధర్మాన్ని తెలుసుకోవాలి, డబ్బు సంపాదించాలి. కామం అంటే నీకు ఈ భూమి మీద ఉన్నటువంటి కోరికలు ఏదైనా సరే ధర్మబద్ధంగా అనుభవించాలి, ధర్మబద్ధంగా సంపాదించాలి, మోక్షాన్ని ప్రాప్తింపజేసుకోవాలి. దీనికి గృహస్థుడు మాన్కర్ పెద్దవాడయ్యాడు. అతని ఆరోగ్యం బాలేదు. బాబా గారి సమక్షంలో ఉండాలి, షిరిడీలో నేను నా అంత్యదినాల్ని గడపాలి అనుకొని షిరిడి వెళ్ళాడు. కానీ బాబా గారు ఏం చేశారంటే, కొద్ది రోజుల తర్వాత నువ్వు మత్స్యేంద్రగఢ్ వెళ్ళి అక్కడ ధ్యానం చేయమని చెప్పారు. ఇతను బాధతోటే మత్స్యేంద్రగఢ్ వెళ్ళారు. అక్కడ ధ్యానం చేసుకుంటూ కొద్ది రోజులు గడిపారు. 4వ రోజు 5వ రోజు బాబా గారు అతను ధ్యానం నుంచి బయటికి రాగానే ఎదురుగా కూర్చొని ఉన్నారు. బాబా ఏంటి ఇక్కడున్నా, నన్ను ఇక్కడికి ఎందుకు పంపించావు అంటే, బాబా గారు చెప్పిన మాట మనందరికీ ఏంటి, చాలా జాగ్రత్తగా వినాలి. ఉదయం మన వాకాడు అమ్మగారు, బేబమ్మ గారు చెప్పారు, అలాగే నరసింహరావు గారు చెప్పారు, సుబ్రహ్మణ్యారెడ్డి గారు చెప్పారు. ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి మాట ఇది. బాబా గారు సర్వాంతర్యామి. ఆయన అన్నారు, నేను షిరిడీలో మాత్రమే ఉన్నానని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అందుకే నీ మనసులో ఆలోచనలు తొలగించి నీకు సరైనటువంటి జ్ఞానాన్ని కలిగింపజేయాలని నేను ఇక్కడికి వచ్చాను. చూడు, నువ్వు షిరిడీలో చూసిన నా రూపము ఈ రూపము సరిసమానంగా ఉన్నదా లేదా చూసి నిర్ధారించము అని చెప్పాడు. అంటే ఏంటి, నువ్వు షిరిడి వెళ్ళే అక్కడ సమాధి చెందాల్సిన పని లేదు. నీ మనసులో బాబా ఉంటే నువ్వు ఇక్కడ సమాధి చెందినా షిరిడీలో బాబా సన్నిధిలో సమాధి చెందినట్లే. కాకాసాహెబ్ దీక్షిత్ గారు, మహల్సాపతి గారు, అలాగే బాలాపాటిల్ నేవాస్కర్, ఇటువంటి గొప్ప గొప్ప వారందరూ కూడా బాబాకి ఎదురుగా సమక్షంలో బాబా ఉన్నప్పుడు సమాధి చెందలేదు. కొంతమంది దూరంగా తర్వాత కాలంలో సమాధి చెందారు. అయితే బాబా సమక్షంలో లేరవారంటే ఉన్నారు. వారే కాదు, మనం ఈ రోజు ఉన్నటువంటి భక్తులు అందరం కూడా వారి సమక్షంలోనే ఉన్నాం. ఈరోజు మనం ఇక్కడికి వచ్చాము అంటే నిజంగా వాకాడమ్మ గారి యొక్క తపశక్తి ప్రభావాన్ని నేను అనుకుంటూ ఉన్నాను. అంటే వారు బాబాని ఎంతగా ప్రేమించారు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ ఏమని అనుకుంటున్నాను. ఎక్కడ పల్లెటూరు అండి ఇది? ఈ పల్లెటూరులో ఏం వసతులు లేవు. కానీ చిత్రమైన విషయం ఏంటంటే, మనందరం కూడా చాలాసార్లు షిరిడీలో కలుసుకున్నాం ఒకసారి. తర్వాత మనందరం ఈరోజు ఇక్కడికి వచ్చాం. అక్కడ షిరిడీలో ఎవరైతే కలిసామో వారందరం ఇక్కడికి వచ్చాం అమ్మగారి కోసం. అమ్మగారు అక్కడికి వచ్చారు. మొన్న మధ్య మేము హైదరాబాద్లో కదిగ్నాసి ఆశ్రమంలో, రమణమూర్తి గారి ఆశ్రమంలో సాయి తత్వ ప్రచారకుల ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుని అమ్మగారిని పిలిచాం. అమ్మ, నువ్వు రావాలి అంటే, నాయనా నేను భౌతికంగా రాలేకపోవచ్చు, కానీ ఆత్మీయంగా నేను మీ మధ్యనే ఉంటాను, నన్ను గమనిస్తూ ఉండండి అన్నారు. నిజమే, ఆవిడ నిజంగా అక్కడికి వచ్చారు. వారే కాదు, అనేక మంది రాలేకపోయిన వారు వారు ఆత్మీయంగా వచ్చారు. ఎందుకంటే మేము అనుకుంటాం, ఉపనిషత్తుల్లో ఒక మంత్రం ఉంది, త్వగం స్త్రీ త్వం పుమానసి త్వం కుమారా ఉతవా కుమారి. అంటే నీవే స్త్రీవి, నీవే పురుషుడివి, నీవే జంతువువి, నీవే కుక్కవి, నీవే పిల్లివి అనేటువంటిది ఆ ఉపనిషత్తుల్లోనే ఉంది. బాబా కూడా అది నిరూపించాడు. ఆ బాబా తత్వంలో ఉన్న మనమే
త్వగం వాకాడు అమ్మ, త్వం మన సుబ్రహ్మణ్య రెడ్డి, త్వం అక్బర్ బాద్షా, త్వం నరసింహారావు, అన్నీ నీవే. ఈ అందరిలో ప్రకటితమవుతున్నది ఆ సాయి తత్వం యొక్క ఒక చిన్న కిరణం. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు అనేకంగా మన మీదకు వస్తున్నట్లు అనేక కిరణాలు ఈ రకంగా ప్రకటితమవుతూ ఉన్నాయి. నేను అక్కడికి రమ్మన్నాను, కానీ అమ్మ రాలేకపోయారు, కానీ ఆత్మస్వరూపంగా వచ్చారు. మరి అక్కడికి వచ్చిన సాయిదాస్ గారు, నరసింహారావు గారు అక్కడ రమణమూర్తి గారిని ఈ మీటింగ్కి రమ్మని ఆహ్వానించారు. వారు కూడా వచ్చుంటారు. వారి దగ్గరికి ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 50 మంది సాధు సత్పురుషులు అందరూ వెళ్ళి అక్కడ సమావేశాన్ని నిర్వహించారు. వారి యొక్క గొప్పదనం, వారు ఒక మహర్షి లాంటి వారు. వారు నిజంగా ఉపనిషత్తులలో చెప్పినటువంటి వేదాంత సారాన్ని, ఇస్లాంలోని సూఫీ తత్వాన్ని, క్రిస్టియానిటీలోని క్రైస్తవ మతంలోని ప్రేమతత్వాన్ని రంగరిస్తే నిలువెత్తు రూపం ఎలా ఉంటుందో వారు ఆ రూపంలో ఉంటారు. వారు సాయంత్రం పూట మాట్లాడతారు. మరి వాకాడమ్మ గారు కూడా ఆత్మీయంగా వచ్చి వారిని పిలిచారేమో. వారు ఇప్పుడు దాకా ఎప్పుడు బాబా కార్యక్రమాలకు రాలేదు, వారి పందా వేరు. కానీ వారిని మనకు కలిపింది ఏంటంటే ప్రేమతత్వం. వారు ఈరోజు ఇక్కడికి ఈ సమావేశానికి రావడానికి ఎన్ని పనులు, వారు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ 24 గంటల పనులు అడుగు వారు వచ్చారు. అది మాకు చాలా సంతోషకరమైనది. ఇది వాకాడమ్మ గారి యొక్క తపశ్శక్తి ప్రభావం అనుకుంటున్నాను. బాబా ఇక్కడ ఉన్నాడు అన్న దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఇక మాన్కర్ గారు మళ్ళీ షిరిడీకి వెళ్ళారు, సమాధి చెందారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది బాబా గారు అంతటా వ్యాపించి ఉన్నారు. గృహస్థులమైన మనం వెళ్ళగలిగితే షిరిడి వెళదాం, వెళ్ళగలిగితే వాకాడమ్మ గారి దగ్గరికి వెళదాం, వెళ్ళగలిగితే మరొకరి దగ్గరికి వెళదాం, ఎక్కడికైనా వెళదాం. కానీ నీ ఇంట్లో నీ మనస్సులో బాబా ఉన్నాడని తెలుసుకో. వాయువు వ్యాపించిన రీతి విశ్వమంతటా నిండితివి, మామదిలోనే నిన్ను చూడ ఆత్మ తేజముగ నిలచితివి. ఈ దేహమే షిరిడీపురము, మా మనసే ద్వారకమాయి, అందలి వెలిగడి తేజమ్మే సాయి నీవని తెలిపితివి. నీ మనసులో ఈ భావన ఉంటే సాయి ఎల్లప్పుడూ నీతోటి ఉంటాడు. మరి రెండో దానికి వద్దాం, సన్యాసాశ్రమం. దీనికి విజయానందుడు. సన్యాసికి కొన్ని ధర్మాలు ఉన్నాయండి. ఈరోజు చాలా మంది మేము సన్యాసులు అని చెబుతూ అటు ధర్మాలు తెలీదు. నిజమైన పరిపూర్ణమైనటువంటి సన్యాసి బాబా. సన్యాసికి ఏ ఆస్తి ఉండకూడదు, బాబాకి ఏ ఆస్తి లేదు. సన్యాసి ఎప్పుడు వంట వండుకొని తినకూడదు, భిక్ష చేసుకొని జీవించాలి. అంటే భిక్షా పాత్ర తీసుకొని 4 ఇళ్ళకి వెళ్ళి తిని రావాలి. ఆయన దళితుల ఇళ్లలో కూడా భిక్ష చేశాడు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే కులం మతం అనేటువంటిది పట్టించుకోకూడదు. కాబట్టి ఇక్కడ ఈయన బాబా గారు ప్రతి ఇంటికి వెళ్ళి భిక్ష చేసిన ఇవన్నీ సన్యాసాశ్రమ ధర్మాలు చెప్తూ ఉన్నాయి. అలాగే సన్యాసి ఎప్పుడు కూడా ఒకరి మీద వ్యామోహం అనేటువంటిది ఉండకూడదు. ధర్మ అర్ధ కామ మోక్షాల్లో అర్ధకామాలను వదిలేయాలి. వాళ్ళకి ఉండేది ఏంటంటే ధర్మం ఒకటి, మోక్షం ఒకటి. ధర్మం వారు బోధించడం అనేది నోటితో కాదు చెప్పాల్సింది, నోటితో చెప్తూ ప్రదర్శనలు చేయటం కాదు, ఉపన్యాసాలు దంచటం కాదు, లేకపోతే టీవీల్లో మైకులు పట్టుకొని ఇరకొట్టడం కాదు. వారి చేతల ద్వారా ధర్మాన్ని బోధించాలి. సర్వజీవుల్లో ఉన్న దైవత్వాన్ని చూడగలిగినప్పుడు మాత్రమే నిజంగా వీరు వెళ్ళి ఒక దళితుని ఇంట్లో భిక్ష చేయండి, ఒక ముస్లిం ఇంట్లో, ఒక క్రిస్టియన్ ఇంట్లో, ఒక పేదవాడి ఇంట్లో భిక్ష చేయండి, ఒక భిక్షవాడితో కలిసి జీవించండి, వాడి పక్కన కూర్చొని అన్నం తినండి. ఇవన్నీ స్వామి వివేకానంద కూడా చేశాడు. అప్పుడు నువ్వు నిజమైన సన్యాసివి. ఇవేమీ చేయకుండానే కొంతమంది మేము సన్యాసులు అని చెప్పి అనుకుంటున్నారు. అందుకే వేమని అన్నాడు, వేష భాషాలెరిగి కాషాయ వస్త్రముల్ కట్టగానే ముక్తి కలుగబోదు, తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరామ వినురవేమా. నువ్వు కాషాయ గుడ్డలు వేసుకొని గడ్డాలు పెంచుకున్నంత వల్ల లాభం ఏం లేదు. నువ్వు చేయాల్సిన ఈ మనసును పరిశుద్ధంగా ఉంచుకో. సర్వజీవులో సర్వకోటిలో నువ్వు నిరూపించాల్సింది ఏంటి? ఏకం సత్విప్రా బహుధా వదంతి. ఒక్కదే ఉన్నది ఒకే దైవం అనేక రూపాల్లో పిలువబడుతుంది. ఏకోవసి సర్వభూతాంతరాత్మ, సర్వజీవులలోనూ ఆ దైవత్వం ఉన్నటువంటిది అనేటువంటిది నువ్వు నీ చేతల ద్వారా నిరూపించాలి. నీ మాట్లాడక కావాలి. మాటలు చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నారు గృహస్థులు. సన్యాసుల నుంచి మేము ఆశించేది అది.
ఇటువంటి సన్యాసం ఎవరి దగ్గర ఉంది అంటే ఒక రమణ మహర్షి దగ్గర, ఒక రామకృష్ణ పరమహంస దగ్గర, ఒక తాజుద్దీన్ బాబా దగ్గర, ఒక షిరిడి సాయిబాబా దగ్గర, ఇటువంటి వారి దగ్గర ఉంది. అందుకని వీరు మనకు ఆదర్శం. ఈ విజయానందుడికి భయం. అలాగే సన్యాసి భయపడకూడదు, సత్యాన్ని చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదు. ఈ విజయానందుడు బాబా దగ్గరకు వచ్చారు, కానీ ఇతను మానస సరోవరం వెళ్ళాలనుకున్నారు. కానీ అక్కడికి వెళితానికి చాలా ఇబ్బందులు ఉంటాయని తెలుసుకొని వెనక్కి తగ్గాడు. అటువంటి వాడు సన్యాసి కాదు. నిర్భయత్వం అనేటువంటిది ఒక లక్షణం అన్నమాట సన్యాసికి. అది లేనివాడు అనవసరం. ఈరోజు చూడండి, బాబా ఏ రోజు భయపడిన వాడు కాదు. ఎంత గొప్పవారు వచ్చినా సరే, ఇక్కడ బాబా గురించి 2 విషయాలు ప్రస్తావించాలండి. బాబా దగ్గరికి పెద్ద పెద్ద కలెక్టర్లు వచ్చారు, లోకమాన్య బాలగంగాధర తిలక్ లాంటి వారు కూడా వచ్చారు. బాబా గారు ఎవరికి ఎదురెళ్ళలేదు, ఆహ్వానం పలకలేదు. వాళ్ళే వచ్చారు, దండం పెట్టుకొని వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో బ్రిటిష్ కలెక్టర్లు కూడా వచ్చారు, కర్టిస్ లాంటి వాళ్ళు కూడా. ఎవరికైనా స్పెషల్ అపాయింట్మెంట్లు ఏమి ఇవ్వలేదు. అంటే నువ్వు జ్ఞానం కోసం, కార్యసిద్ధి కోసం వచ్చినాడు, శిష్యుడుగా భక్తుడిగా రావాల్సినాడు, అలాగే రావాలి. కానీ 2 సందర్భాల్లో బాబా గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమాల్ని ఆయన అనుసరించాడు. ఆయనకి ఎవరు చెప్పలేదు. ఒకసారి ఆయన కోర్టు వాళ్ళు వచ్చి ఆయన ఎంక్వైరీ చేయాలన్నప్పుడు ప్రశాంతంగా వారికి బల్లలు ఇచ్చి వారు అడిగిన దాని అన్నిటికీ సమాధానం చెప్పాడు. బాబా మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ ఆఫీసర్ వస్తే అందరూ ఎదురు తిరిగితే అతను నా సోదరుడు వచ్చి పక్కన కూర్చోబెట్టుకొని చెప్పాడు. ఈరోజు మతం పేరుతో రకరకాలు చెప్తా ఉన్నాం. ప్రభుత్వం ఏదైనా చెప్తే ప్రభుత్వం మీద తిరగబడతా ఉన్నాం. ప్రభుత్వం మీద మనం తిరగబడకూడదు. ప్రభుత్వ నియమాల్ని, రాజ్యాంగాన్ని మనం పాటించాలి. అదే సమయంలో నీ దగ్గరికి ఈరోజు మన కాశీనారాయణ గారు ఉన్నారు. వారి దగ్గర కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చేవారు. వచ్చి ఆయన దగ్గర కాళ్ళ దగ్గర దండం పెట్టినా కానీ తిట్టి పంపించాడు. రే సరిగా బతకండి పోండి రా అని చెప్పి. అంతేగాని ముఖ్యమంత్రి గారు వచ్చారని లేచి వెళ్ళి ఆయనకి దండాలేం పెట్టలేదు. అది నిజమైన సన్యాసి యొక్క లక్ష్యం. కాబట్టి ఈ విజయానందుడు ఇటువంటి భయాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు ఇతన్ని తరిమివేయండి అని చెప్పి అన్నాడు. అలాగే తన తల్లి చనిపోయింది, ఇంటికి వెళ్ళాలని చెప్పి అనుకున్నప్పుడు సన్యాసులకి ఇది కాదు. ఎందుకంటే వారికి అన్నిటి మీద వ్యామోహం వదిలేసేయాలి. అంతేకాకుండా వారి యొక్క 5 నిమిషాలు వారి అంత్య దినం సమీపించింది. అది బాబా గారికి తెలుసు. కాబట్టి వారిని అక్కడే ఉండి మన భాగవత పారాయణం చేయమన్నారు. వారు 2 పారాయణాలు చేసిన తర్వాత బడే బాబా గారి ఒడిలో ఒరిగి సమాధి చెందారు. చూడండి, బాబా గారు మనకి ఎంత చక్కటి ప్రబోధాలు చేశారు. ఇది బాబా గారు తెలియజేసినటువంటి సాయి సత్యయానం. నిజంగా ఈ 4 మాటలు మీ ముందర చెప్పడానికి బాబా గారు ఈరోజు ఇక్కడికి రప్పించారు. మరి ఈ అవకాశాన్ని కలుగజేసినటువంటి నరసింహారావు గారికి, వారి సతీమణి గారికి, అలాగే వారి టీంలో ఉన్నటువంటి ఎంతో మంది మన కంటికి కనపడకుండా కృషి చేసినటువంటి గొప్ప వారందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం. అదే రకంగా ఆనంద సాయి నిలయం తరఫున అమ్మగారు, వాకాడమ్మ గారు, అమ్మతోటి నేను మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, అన్ని నేనులు నేనైన నేను. అమ్మ దగ్గర నుంచి నాకు వచ్చినటువంటి అమృతతుల్యమైనటువంటి వాక్యం నేను ఇది మనసులో నిలుపుకున్నాను. అమ్మతో 4 సార్లు మాట్లాడేది, ఎంత ప్రేమతోటో మాట్లాడతారు. అలాగే అనేక మంది నాకు తెలిసినటువంటి భక్తులు, అలాగే అమ్మగారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి వారి సేవా మార్గంలో ప్రయాణిస్తూ వీరందరికీ ఇన్ని ఏర్పాట్లు చేసినటువంటి వాకాడమ్మ తరఫున భక్త బృందానికి, ఈ వాకాడు గ్రామస్తులకి, అలాగే నాతో ఇక్కడ వచ్చిన సాయి సత్సంగ సభ్యులందరికీ కూడా శిరస్సు ఉంచి ప్రణామం చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సత్య దిగ్విజయ ప్రాప్తిరస్తు, ధర్మ దిగ్విజయ ప్రాప్తిరస్తు, శాంతిరేవ శాంతిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్ సార్, చాలా అద్భుతమైనటువంటి ప్రసంగంతో మీరు అందరికీ కూడా, కొంతమంది కొంచెం కులుకు పడుతుంటే కూడా మీ యొక్క ఈ మాట